తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యోదంతం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబుతో సహా 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ నెల 8న చెన్నైలోని కువప్ నది సమీపంలో శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడి చేతిపై జనసేన పార్టీ సింబల్తో పాటుగా వినుత పేరు కూడా పచ్చబొట్టుగా ఉండడాన్ని పోలీసులు గమనించారు. ప్రాథమిక విచారణలో రాయుడిని హత్య చేసి నదిలో పడేసినట్టు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించిన కేసును చెన్నై పరిధిలోని మింట్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన రాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతకు డ్రైవర్గా, వ్యక్తిగత సహాయకుడిగాను పనిచేశారు. అతడు వినుతకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. అయితే జూన్ 21వ తేదీన వినుత ఒక బహిరంగ ప్రకటన చేస్తూ రాయుడు చేసిన ద్రోహానికి అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేపర్, సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అప్పటి నుంచి శ్రీనివాసులకి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే రాయుడు శవమై కనిపించడం, ఈ హత్య కేసులో వినుతను చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అరెస్టైన వినుత, ఆమె భర్త చంద్రబాబుతో సహా 5గురిని చెన్నై నుంచి శ్రీకాళహస్తికి తీసుకొచ్చి పోలీసులు విచారిస్తున్నారు. గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జీలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఒకరిద్దరు ఇన్ఛార్జీలను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా మరికొందరిని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వినుతను హత్య కేసులో పోలీసులు అరెస్టు చేయడం పార్టీ వర్గాల్లో మరింత కలకలం రేపింది. ఈ నేపథ్యంలో వినుతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన నాయకత్వం ప్రకటించింది. పార్టీ విధానాలకు వినుత వ్యవహార శైలి భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతూ వస్తున్నామని, హత్యా ఉదంతం గురించి తెలియడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు.